నేను షేక్ ఫిరోజుద్దీన్. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ డిజిటల్ అరెస్ట్. అంటే చాలా ఆన్‌లైన్‌లో అయితున్న ఫ్రాడ్స్‌లో డిజిటల్ ఫ్రాడ్ అనేది ఇప్పుడు రెగ్యులర్‌గా ఇవాళ రోజుల్లో ప్రతిరోజు మనం వినే టాపిక్ ఇది. సో, దీని గురించి మనకు చెప్పడానికి శ్రీలక్ష్మి గారొచ్చారు ఇవాళ. హాయ్ శ్రీలక్ష్మి గారు. హాయ్ ఫిరోజ్ గారు. మేడం, ఇవాళ రోజుల్లో మనం జనరల్‌గా ప్రతిరోజు మనం టీవీలో గానీ, యాప్‌లో గానీ, ఆన్‌లైన్‌లో మీడియాలో వినేది డిజిటల్ ఫ్రాడ్ అని. నాది ఇన్ని డబ్బులు పోయినాయి, నా అన్ని డబ్బులు పోయినాయి ఇట్లా అని చెప్పేసి. వాట్ ఈస్ ఎ డిజిటల్ ఫ్రాడ్? డిజిటల్ ఫ్రాడ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయండి. డిజిటల్ అరెస్ట్ మీన్స్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇది చాలా ట్రెండింగ్ అనమాట. అంటే స్కామర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా స్కామ్ చేస్తారు కస్టమర్స్‌ని అంటే కామన్ పీపుల్. ఎక్స్‌క్లూజివ్‌గా వీళ్ళు యూజ్ చేసే ఏజ్ గ్రూప్స్ ఎలా ఉంటాయి అని అంటే 40-60, 40-70 ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ. మోస్ట్‌లీ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కువ ఏజ్ అంటే ఎక్కువ గవర్నమెంట్ బ్యాంక్స్‌లో అకౌంట్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. మేజర్ ఎక్కువ గవర్నమెంట్ బ్యాంక్స్‌వే ఇవి మనం ఎక్కువ వింటున్నాము కూడా ఇంకా ఈరోజు కూడా. సో, ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళని ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అని అంటే వాళ్ళ ఫోన్‌కి కానీ, వాళ్ళ వాట్సాప్‌కి కానీ, వాళ్ళ మెయిల్‌కి కానీ మీ పేరుతో ఒక పార్సెల్ వెళ్తోంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. లేదు మీ పేరుతో ఒక వెపన్స్ ఎళ్తున్నాయి. డ్రగ్స్ ఎళ్తున్నాయి. లేకపోతే హ్యూమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. ఇట్లా అంటే ఒక నిమిషం అసలు మనం చేశామా, చేయలేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక అనానిమస్ కాల్. ఫోనొచ్చి మీరు ఇది కదా అని పిలుస్తారు. మన పేరు అదే. అవును అంటాం. మీ ఏజ్ ఇంత కదా అంటారు. అది అవును అంటాం. వాళ్ళకి మన అడ్రస్‌లు కూడా తెలుస్తాయి. మీ అడ్రస్ ఇది కదా అని అడుగుతారు. అవును అని అది చెప్తాం. చెప్పినాక మీ ఆధార్ నంబర్‌తో ఒక పార్సెల్ వెళ్తోంది అంటారు. అది మనం పంపించామా, మనం పంపించలేదా అనే ఆలోచన ఆ టైంలో మన బ్రెయిన్‌కి రాదు ఫస్ట్. సో, ఏం చేస్తాం మనం డెఫినెట్‌గా నీది, నాదే అని చెప్పి అవన్నీ చెప్పేసినాక ఎప్పుడైతే నీది, నాది, నాదే అన్న మాట వచ్చిన వెంటనే వాళ్ళకి మనం సరెండర్ అయిపోయినట్టే. అవును. ఎందుకు అడుగుతున్నారు అనే క్వెషన్ ఎవరు అడగరు. ఇప్పుడు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తే అవును అంటారు. అండ్ ఇంకొకటేంటి వీళ్ళందరూ లీగల్ లా అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి మాట్లాడతారండి. ఈ డిజిటల్ స్కామర్స్ మొత్తం డిజిటల్ అరెస్ట్ మొత్తంలో మాట్లాడిన వాళ్ళందరూ మేము లా అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అని మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్ ఒక పోలీసు, ఒక లా డిపార్ట్‌మెంట్, ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు, జ్యుడిషియల్‌లో ఉన్నవాళ్ళు మనకు కాల్ చేసిన వెంటనే ఇంకా ఒక జనరల్ తెలియని పబ్లిక్ భయం వచ్చేస్తుంది. భయపడిపోతారు. సో, ఇది పెట్టుకొని వీళ్ళతో స్కామ్. ఇంకా దారుణమైన స్కామ్స్ అంటే దారుణమైన స్కామ్స్ ఇక. ఆ ఏజ్‌కి వాళ్ళు చేసేదానికి పాపం ఎంతోమంది దీనివల్ల చనిపోయిన బాధితులు, చెప్పుకోలేని బాధలు. కొంతమందైతే ఎందుకు సడెన్‌గా పార్ట్నర్ చచ్చిపోయారో తెలీదు. రీజన్ అర్థం కాదు. నిన్నటి వరకు హ్యాపీగా ఉన్న కపుల్. సడెన్‌గా 5 డేస్ ఈ టార్చర్‌లో పార్ట్నర్ ఏముందండి 60+ వాళ్ళని నువ్వు 5 డేస్ టార్చర్ చేస్తుంటే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావడం పెద్ద విషయం. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎన్నో స్కామ్స్. లిటరల్లీ ఈరోజు ఇండియాని పూరెస్ట్ కంట్రీ చేసే దానిలో హయ్యెస్ట్ మేజర్ పార్ట్ ఉన్న ఒక ఐటెమ్ ఏదన్నా ఉంది అని అంటే డిజిటల్ స్కామ్స్. ఇప్పుడు ఈ డిజిటల్ స్కామ్స్ జరిగినప్పుడు కానీ మనకి అట్లాంటి ఏమన్నా మెసేజెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ మనం అప్రోచ్ కావాల్సిన డిపార్ట్మెంట్ ఏంటండి? ఫస్ట్ ఏంటి అని అంటేనండి, ఈ డిజిటల్ స్కామ్స్ అయినప్పుడు జనరల్‌గా పీపుల్ మెంటాలిటీస్ చెప్తాను. మనం భయపడతాం. అవును. ఒక లా నుంచి అంటే ఇందాక చెప్పాను చూసారా లా అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అనేసరికి జనరల్లీ మనకు భయమేసేస్తుంది. అరే! పోలీస్ వాళ్ళు మనకెందుకు కాల్ చేస్తున్నారు? జ్యుడిషియల్ వాళ్ళు మనకెందుకు కాల్ చేస్తున్నారు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు మనకెందుకు కాల్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్స్, క్రైమ్ వాళ్ళు మనకెందుకు కాల్ చేస్తున్నారు? సో, మనం ఏం ఆలోచిస్తాం? ఒక పోలీస్ వాడే మనని అడుగుతున్నాడు అనే విషయంలో ఫస్ట్ ఏం చేస్తారనంటే దీని ట్రిక్ ఉంటదండి దీనికి. ఫస్ట్ ఒకళ్ళు ఫోన్ చేస్తారు. మేము ఇలా పలానా కొరియర్ సర్వీస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు మీద ఒక కొరియర్ వస్తోంది అని చెప్పి ఎక్కువగా దీనికి బలైన వాళ్ళలో అబ్రాడ్ పేరెంట్స్ అంటే అబ్రాడ్‌లో పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు. సో, పిల్లలు ఏమన్నా సర్ప్రైజ్‌గా బుక్ చేశారేమోనని వీళ్ళే పాపం ఆధార్ కార్డ్ పంపించేస్తారు అడిగిన వెంటనే. ఫస్ట్ పాయింట్‌లో దొరికేశారు. సెకండ్ పాయింట్‌లో ఏమవుతుంది ఒక పోలీసు, ఒక కానిస్టేబుల్ ఫోన్ చేస్తారు. చేసి మీదేదో వెపన్స్ లేపోతే మిస్‌యూజ్డ్ డ్రగ్స్
ఇలాంటివి మాల్ ప్రాక్టీసెస్ లాంటివి అంటే అన్యూజ్డ్ థింగ్స్ అన్నీ మీ పార్సెల్స్ వెళ్తున్నాయి. లేకపోతే మీ నంబర్‌తో ఏదో అన్యూజ్డ్ ఒక పార్సెల్ బుక్ అయిపోయింది. క్రైమ్ పార్సెల్ ఒకటి బుక్ అయింది అని చెప్పి అట్లా భయపెడతారు. భయపెట్టిన వెంటనే వీళ్ళేం ఆలోచిస్తారు, అక్కడ వాళ్ళేమన్నా పంపించారేమో, దబుక్కున అది పంపించకూడదని ఐటెమ్ ఏమన్నా పంపించేసారేమో అన్న ఆలోచన వస్తుంది. పోనీ ఇది డిస్కస్ చేస్తారా ఫ్యామిలీతో అంటే వాళ్ళకేం చెప్తారు, ఇది మీరు ఎవరికైనా చెప్పారు అని అంటే ఆ పంపించిన వాళ్ళు మీరు ఇద్దరు అరెస్ట్ అయిపోతారు అంటారు. సో అవును. వీళ్ళు అట్లా. ఆగిపోతారు. అట్లీస్ట్ వీళ్ళు దానిలో సైబర్‌కి కంప్లెయింట్ చేద్దాము. ఇది ఒక సైబర్ క్రైమ్ ఏమో అన్న ఆలోచన కూడా పాపం వాళ్ళకి రానివ్వరు. అవును. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు ఈ మాట చెప్పి ఏమంటారు, "మీరేం కంగారు పడకండి. మా సుపీరియర్‌తో మిమ్మల్ని మాట్లాడించి దీన్ని ఎలా అయినా రిజాల్వ్ చేద్దాం" అంటారు. ఆ హ్మ్. సుపీరియర్ అనేవాడు ఎలా ఉంటాడు? పోలీస్ డ్రెస్, పోలీస్ అటైర్‌లోనే మనకి కనిపిస్తారు. వాళ్ళ వాట్సాప్ ఫోటోలు కూడా అవే ఉంటాయి. మనం గబుక్కని చెక్ చేసుకుంటే. హ్మ్. ఇవన్నీ అంటే ఒక పెద్ద టీమ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ అనే చెప్పాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌ని ఎంత ఆర్గనైజ్డ్‌గా చెయ్యొచ్చు అనేది ఈ డిజిటల్ ఫ్రాడ్స్ వల్లే వచ్చిందనమాట. సో, ఇప్పుడు నిజం పోలీస్ ఎవరు? దొంగ పోలీస్ ఎవరు? మనకు ఐడియా ఉండదు. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఐడీ కార్డ్ చూపిస్తారు, అన్నీ చేస్తారు. సో, ఆబ్వియస్‌గా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఏమైపోతారు, ఇక అవును. భయపడతారు. భయపడతారు. భయపడిపోయి ఇంక దానిలో ఏం స్టార్ట్ అవుతుంది, ఏమో నిజంగా ఏమైనా జరిగిందేమో అని. వీళ్ళని సరే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాము. కాకపోతే దీనికి మీరింత ఫీజ్ కట్టాలి అని చెప్పి అవును. ఇట్లా భయపెడతారు. మీరు నమ్మరు, దీనివల్ల ఒక లేడీ ఏజ్ 72 ఇయర్స్ అండి పూణేలో. ఆవిడ 2.5 కోట్ల రూపాయలు డబ్బులు పంపించిందండి. అంతే. 2.5 క్రోర్స్. ఎవరు లేరండి. హస్బెండ్ లేరు. పిల్లలు అబ్రాడ్‌లో ఉంటారు. హ్మ్. ఆవిడనంత భయపెట్టారు. లేదు అనంటే నీ ఫ్యామిలీ న్యూడ్ ఫోటోస్ పంపించేస్తాం అంటారు. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే నీ పిల్లల దగ్గరికి, అవును. నీ ఫ్యామిలీ దగ్గరికొచ్చేసరికి అంతే. అదొక రకమైన ఎమోషనల్‌గా భయం వచ్చేస్తుంది గదా! ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ ఎమోషనల్ అయిపోయినట్టు. బ్లాక్‌మెయిలే ఇది. లిటరల్లీ. ఆ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ వల్ల మనం పడే హెరాస్మెంట్, ఫ్యామిలీ పడేది ఎంత టార్చర్స్ అంటే అంత టార్చర్స్. దీన్ని మనం ఎలా ఎరాడికేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అండి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మనమే కూర్చొని ఫస్ట్ కామ్ డౌన్ అవ్వాలి. ఏ మనిషి అవును. అయినా సరే ఫస్ట్ కామ్ డౌన్ అవ్వాలి. అసలు నిజంగా ఇది మన లైఫ్‌లో జరుగుతుందా లేదా? అసలు దీనిలో మన ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా? చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది పేపర్ మీద రాసుకోవడం. ఫస్ట్ అవును. పేపర్ మీద రాయండి. వారు చెప్పిందంతా మీరు విన్నారు కదా! రాయండి అదే పేపర్ మీద. మీరు రాస్తే మీకే 4-6 డౌట్స్ వస్తాయి దానిలో నుంచి. అరే! హ్మ్. నేను అసలు ఇన్వాల్వ్‌డా? నేను ఇన్వాల్వ్డ్ కాదా? అప్పుడు మీకు ఎవరిని కన్సర్న్ అవ్వాలి నెక్స్ట్. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దీనికోసం ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటారండి. 1930 అనే నంబర్ ఉంటుంది. అవును. దానికి కాల్ చేసుకోవచ్చు. ఓకే. చేస్తే వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేస్తారు. ఆ టీమ్ మనకి సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి దబుక్కున గూడా వీళ్ళకి మన బ్యాంకింగ్ డీటెయిల్స్ గానీ ఏవి షేర్ చేయకూడదండి. అది చేశామా అవును. ఇంకా ఫుల్‌గా బయటోళ్ళకి లాక్ అవును. అయిపోయినట్టే. ఈ టార్చర్స్ ఏవి రాకుండా ఉండాలి అనంటే ఫస్ట్ దీనిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాల్సింది ఏంటి అనంటే కామ్‌నెస్. అసలు నిజంగా ఇది మన లైఫ్‌లో జరుగుతుందా లేదా? ఇది గనక మనం చేశామా మనకే ఆన్సర్స్ దొరుకుతాయి. అవును. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది హౌ డస్ దిస్ టీమ్ వర్క్? ఈ టీమ్ చెప్పాను కదా! ఇందాక మీకు నేను ఒక ఒకళ్ళు ఫస్ట్ ఒక కొరియర్ ఆఫీస్ ఫోన్ కాల్. హ్మ్. ఫస్ట్ అనానిమస్ ఫోన్ కాల్ ఈస్ ఫ్రమ్ కొరియర్ ఆఫీస్ ఫస్ట్. అవును. లేటర్ వన్ కానిస్టేబుల్ ఆర్ హూఎవర్ ఈస్ ద లో గ్రేడ్ ఆ! వాళ్ళ ఫోన్ కాల్. థర్డ్ ఫోన్ కాల్ వచ్చేసి ఒక సుపీరియర్ ఆఫీసర్. ఓకే. వాళ్ళేం అడుగుతారు? మీ అకౌంట్‌లో ఎంత డబ్బులున్నాయో పంపించండి. మేము క్లియర్ చేస్తాము అని అంటారు. హ్మ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్ టైమ్స్‌లో ఒక గవర్నమెంట్ రిటైర్డ్ డాక్టర్ అండి. చాలా బాగా అంటే ఇప్పుడు కొంచెం రిటైర్ అయిపోయిన ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళే జనరల్ ఎస్‌బీఐ ఇలాంటి అవును. బ్యాంక్స్‌లో అకౌంట్స్ మెయింటైన్ అకౌంట్స్ చేస్తారు. మెయింటైన్ చేస్తారు. పీఎస్‌యూస్‌లో మెయింటైన్ చేస్తారు. వీళ్ళేంటంటే వాళ్ళు పని చేసుకుని రాక చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పలకరించుకొని వస్తారు. పెన్షన్ కోసం ఓహ్! వెళ్ళినప్పుడైనా లేకపోతే దేనికైనా ఆ బ్యాంక్‌లో ఉన్న బ్రాంచ్ మేనేజర్ నుంచి కింద క్లర్క్ వరకు అందరూ పరిచయం ఉంటారు. సో, ఒకళ్ళతో మాట్లాడైతే ఆగరు వీళ్ళు. సో, వాళ్ళేం చేస్తారు జనరల్‌గా అందరితో మాట్లాడడం వల్ల అందరికీ ఈయన తెలుస్తారు. ఫస్ట్ ఈయన వచ్చారు అనంటే ఈయన ఏంటి, ఈయన గూడా ఏంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను నా వైఫ్ ఉంటాము. లేపోతే నాకిక్కడ దగ్గరగా ఉన్న నా గార్డియన్ అవును. ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ వరకు అయితే వాళ్ళు వీళ్ళతో షేర్ చేసుకుంటారు అవును. జనరల్‌గా. ఈ ఈ ఎవరైతే ఉన్నారో పెద్దాయన, ఈయన వీళ్ళ సిస్టర్. బ్యాంక్‌లో అందరికీ తెలుసు. అంటే ఈయన ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే జనరల్‌గా వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి చేసుకుంటారు అనే విషయం హ్మ్. తెలుసు. ఆవిడ ఒక లెక్చరర్. హ్మ్. సో, బ్యాంక్‌కి ఇంతవరకు నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ డే వచ్చి ఈయన సడెన్‌గా నాకొక 8,00,000 రూపాయలు ఎఫ్‌డి బ్రేక్ చేయాలి అని. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా ఒక 65 ఇయర్స్ ఉన్న ఆయన అవును. వచ్చి బ్యాంక్‌కి డైలీ మనతో మాట్లాడే మనిషి ఎందుకు ఎఫ్‌డి బ్రేక్ చేస్తున్నారు అనే డౌట్ హ్మ్. ఏమన్నా ఇష్యూ ఉందా సార్ అని చెప్పి
అడిగింది. అక్కడున్న బ్యాంక్ ఆఫీసర్ అడిగారు. ఆ! అడిగితే లేదమ్మా జస్ట్ క్యాజువల్‌గానే ఒక చిన్న ప్రాపర్టీ లాంటిది కొంటున్నాం మేము. దానికోసం అన్నారు. కానీ ఆయన మాట్లాడే మాటల్లో, ఈ ఫోన్ ఒకటి తడుముకోవడంలో ఈ అమ్మాయికి ఎక్కడో డౌటొచ్చింది. ఈయనేంటి ఎప్పుడు ఫోన్ అంతగా వాడరు. తడుముకుంటున్నారు ఫోన్‌ని హ్మ్. తెగ. అండ్ ఫోన్ లైన్‌లో ఎవరో ఉన్నారు. ఆయన ఈయనతో మాట్లాడుతున్నారు కంటిన్యూస్‌గా. సో, ఈ అమ్మాయికి ఎక్కడో డౌటొచ్చింది. వచ్చినాక మళ్ళీ ఆయన్ని కూర్చోపెట్టి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి, అంకుల్ ఏమన్నా ఇష్యూ ఉందా ఏంటి అని హ్మ్. అడిగితే, లేదమ్మా నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను. దానికోసమే డబ్బులు డ్రా చేస్తున్నాను అన్నారు. సరే ఈ అమ్మాయికి ఎందుకనో మరి బ్యాంక్ ఆఫీసర్‌నే మనం మెచ్చుకోవాలి ఇందులో అయితే. డౌటొచ్చిందో ఏంటో ఆయన ఇంటికి పంపించేసింది ఆ రోజుకి. ఏమని చెప్పి, అంకుల్ ఇవాళ సర్వర్ ఇష్యూ ఉంది. రేపు రండి. రేపు మనం విత్‌డ్రా చేద్దామని. సరే రెండో రోజు ఈ అమ్మాయితో పనవ్వట్లేదని ఈయనేం చేశారు పక్క కౌంటర్ ఆయన దగ్గరికి వెళ్లారు. హ్మ్. అప్పటికి ఈ అమ్మాయి ఆ బ్రాంచ్‌లో ఉన్న అందరిని అలర్ట్ చేసింది. ఇలా ఏదో ఇష్యూ ఉన్నట్టు అనిపించింది నాకు. ప్లీజ్ ఒకసారి డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు మనం ఆలోచిద్దాము అని. హ్మ్. మనం హెల్ప్ చేద్దాము అని. అవును. సో, సెకండ్ డే వచ్చినప్పుడు ఈమెతో పనవ్వట్లేదు పక్క సీట్‌లో ఉన్న ఆయన దగ్గరికెళ్లారాయన. వెళ్తే మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి, "అంకుల్ నిన్న చెప్పిన అమౌంట్ కోసమేనా మీరొచ్చింది? ఏంటి పరిస్థితి? నిజంగానే కొంటున్నారా? ఎక్కడ కొంటున్నారు? ఏంటి?" అని బ్రాంచ్ మేనేజర్ మీతో మాట్లాడతానన్నారని చెప్పి, బ్రాంచ్ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి హ్మ్. కూర్చోబెట్టి ఇదొక 4 డే స్టోరీ. చాలా నిజంగా వి హావ్ టు థాంక్ ద బ్యాంకర్స్ ఇన్ దిస్ ఫర్ దేర్ గట్స్. హ్మ్. సెకండ్ డే తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఆయన సెకండ్ డే బ్రాంచ్ మేనేజర్ గూడా అడిగారు ఆయన్ని, "ఏం జరుగుతోంది? ఏంటి? ఎక్కడ కొంటున్నారు?" అనంటే, ఆయన హ్మ్. అసలు ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పడానికి ఆయనేం కొనట్లేదు గదా! అవును. ఆయనేం ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పలేదు దీనిలో. చెప్పకపోయేసరికి బ్యాంక్ మేనేజర్ మరి ఈ డబ్బులు ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు అని అడిగారు. మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. వాడు మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి అని అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. ఇచ్చినాక ఈయనన్నారు, "మీకు నిజంగా అలాంటి ఇష్యూ ఏమన్నా ఉందా? అయితే సరే మీ సిస్టర్ ఎవరైతే మన బ్యాంక్‌కొస్తారో ఆవిడని కూడా తీసుకురండి. కూర్చొని మాట్లాడినాక మనం రిజాల్వ్ చేద్దాం" అన్నారు. హ్మ్. అన్నాక థర్డ్ డే ఆయన వెళ్లారు గానీ వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళలా. అడిగితే ఆవిడ బిజీగా ఉంది క్లాసెస్‌లో అని చెప్పారు. మళ్ళక్కడ ఒక ఒక్కడే అతనికి వెళ్ళాడు. ఆ! ఇంక థర్డ్ డే ఈయన ఫిక్స్ అయ్యి ఎళ్లారు. ఇవాళ అలా అయినా నేను అమౌంట్ విత్‌డ్రా చేయాలి. వీళ్ళు చెప్పిందేది వినకుండా నేను ముందు దీనిలోంచి బయటకొచ్చేయాలి. ఎందుకంటే ఆయన అలాంటి పగలుండదు, రాత్రుండదు ఫిరోజ్ దీనికి. టార్చర్ చెయ్యాలి అని అనుకుంటే మనిషిని ఇక వాళ్ళు ఇంకా 24/7 ఏంటంటే మనం ఇంక వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టే అంతే. లిటరల్‌గా. అట్లా అన్నమాట. సో, ఇంకా థర్డ్ డే ఈయన వెళ్లారు. వెళ్ళినాక ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. అయిపోయినాక ఆ అమ్మాయి రీసెంట్‌గా మన పీఎం మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు డిజిటల్ అరెస్ట్‌ల హ్మ్. గురించి. ఆ వీడియో చూపిచ్చింది. ఇలాంటిదేమన్నా మీతో జరుగుతోందా అని అడిగింది. అన్నీ అడిగినా కూడా ఆయన అప్పటికి ఓపెన్ అప్ అవ్వల. హ్మ్. స్టిల్ ఆయన లేదు లేదు ఏం నా జరగలేదు. అవసరమైన డబ్బులు అవసరమయ్యే కావాలని. తీరుస్తాం అనుకుంటున్నాను అని చెప్పారు గానీ, హ్మ్. ఆ అమ్మాయికి ఏం సపోర్ట్ చేయలేదు. ఓకే. ఆ అమ్మాయి ఇంకా ఫైనల్‌గా బ్రాంచ్ మేనేజర్ కూర్చోబెట్టి, ఇలాంటి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అని అన్నీ చెప్పినాక, ఆయన ఏం ఫిక్స్ అయ్యాడో తెలీదు. కొంచెం చెప్పనట్టుగా చెప్పి రేపొస్తాను అని ఆయనే లేచి వెళ్ళిపోయారు. హ్మ్. ఫోర్త్ డే ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయారు. నేను వీళ్ళకి రేపంతా చెప్పేయాలి అని. సో, ఈ థర్డ్ డే ఏం చేశారు వీళ్ళు ఒక పోలీస్ ఆయనతో కూడా మాట్లాడిచ్చారు. ఓకే. ఆయన అయినా సరే తెలిసినోడే. నమ్మట్లేదు. హ్మ్. సైబర్ డిపార్ట్‌మెంట్‌లో ఒకళ్ళతో మాట్లాడి పాపం అతనితో మాట్లాడిచ్చారు ఈయన. అయినా ఆయన ఆయన నమ్మట్లేదు. నమ్మలేదు. ఓకే. ఫోర్త్ డే ఏం చేశారు, ఇంక వీళ్ళు సైబర్ సుపీరియర్‌తో మాట్లాడిచ్చి అడిగితే అప్పుడు ఈయన నిజం చెప్పారు. ఏమని? ఈయన పేరు మీద ఒక డ్రగ్ పార్సెల్ లాంటిదేదో వచ్చిందని, ఈయన ఫ్యామిలీని చేస్తారని, హ్మ్. వైఫ్‌కి ఈయనకేదో ఇష్యూ ఉందని, అందుకే 8,00,000 రూపీస్ డబ్బులు అడుగుతున్నారని ఈయన వేస్తున్నారని. నిజంగా ఆ లేడీ గనక నాకెందుకులే అని ఆ రోజు అనుకుని 8,00,000 ఇచ్చేసి ఉండుంటే, అయిపోయా. ఈయన అయిపోయేదిగా ఈయన కూడా ఒక స్కామర్ అయిపోయేవారుగా స్కామ్ అందులో. అయిపోయింది. వాళ్ళు పాపం ఈయన ఒక బాధితుడేగా అవును. స్కామర్స్‌కి. అంటే నేను ఇదెందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా అంటే, ఆ అమ్మాయి పేషెన్సో, గట్సో లేపోతే అతనితో ఉన్న ఆలోచన. రిలేషన్‌షిప్పో, ఆలోచనతో ఆపింది ఒక 3 రోజులు ఒక మనిషిని. ఇప్పుడు ఆ టెన్షన్‌లో ఆయనకేదన్నా అయినా, లేపోతే ఆ డబ్బులిచ్చేసిన ఫ్యామిలీకేదన్నా అయినా అది ఎంత ప్రాబ్లమ్ అసలు. అవును. సో, వీళ్ళకి ఇక్కడ మానవత్వం అనే ఎపిసోడ్ ఉండదు. అంతే గదండీ. ఇందులో వాళ్ళు మానవత్వం అనే ఎపిసోడ్ ఎక్కడ ఉండదు. వాళ్ళెక్కడ మనకు కనపడరు. ఆ! అంతా డిజిటల్ అంతా అని డిజిటలే. ఆన్‌లైన్‌లోనే అంతా ఉంటారు. డిజిటలే. వాడెక్కడుంటాడో తెలీదు. ఫోర్త్ డే ఎప్పుడైతే ఈయన కంప్లెయింట్ ఇచ్చారో, ఆ తర్వాత నుంచి ఈయనకి ఫోను కాల్స్ లేవు. హ్మ్. వీళ్ళు మన మెయిల్స్‌కి వీళ్ళు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఫిరోజ్. హ్మ్. వాళ్ళకి మెయిల్స్ ఒస్తాయి. అవును. వాళ్ళకి లేదు ఇలా మెసేజ్‌లొస్తాయి. ఇప్పుడు బ్యాంక్ నుంచి వచ్చే మెసేజుల్లో స్పామ్ ఏది అని అంత నాలెడ్జ్ ఎంత చదువుకున్నా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది తప్పితే నాలెడ్జ్ అవును. ఉండదు. సో, దీస్ పీపుల్ ఆర్ మోస్ట్‌లీ టార్గెటింగ్ ద ఏజ్ పీపుల్ ఆఫ్ 55 అండ్ అబోవ్. వాళ్ళకి అంతే. ఇంక ఈ ఆలోచన అంటే ఉండదు. అండ్ తొందరగా ఇంకొకటి లేడీస్, సింగిల్ విమెన్ ఎక్కువ.
అంటే హస్బెండ్స్ చచ్చిపోయి కొంచెం ఆస్తులుండి ఉన్న ఉమెన్స్‌ని ఎక్కువ టార్గెట్ చేయడం. ఫస్ట్ భాష. నీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చి నువ్వు కొంచెం అవును. ఆలోచించే మనిషివైతే ఇంత ఇష్యూ ఉండదు. అవును. నువ్వు ఆలోచించకపోతే ఇదంతా ఇష్యూయే గదా! సో, ఇలా మనం దొరికిపోతున్నారు జనాలందరూ. ఒక్కటే రిక్వెస్ట్ ఏంటి అనంటే, బ్యాంక్స్ ఎప్పుడు మన ఓటీపీలు, మన పిన్నులు అడగదు అనే విషయం మనం ఎంత క్లియర్‌గా చెప్తున్నామో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మనకు ఫోను చేసినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది పార్సెల్ ఎవరు పంపించారు అని. ఎవరు పంపించారు? ఎక్కడి ఎక్కడి నుంచి నుంచొచ్చింది? ఇవి? ఆ! హ్మ్. ఈ డీటెయిల్స్ మనం ఎప్పుడైతే అడుగుతామో, వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, వీళ్ళకి కొంచెం తెలివితేటలున్నాయని. సో, మనకి దీనిలో కావాల్సింది ఒకటి పేషెన్స్, 2 అవును. కామ్‌గా ఉండడం, 3 క్వెషనింగ్. ఈ 3 చేయగలిగితే మనం బయటకొచ్చేస్తాం దీనిలో నుంచి. సో, ఇదండి డిజిటల్ అరెస్ట్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్. మన వ్యూవర్స్‌కి ఇవన్నీ టిప్స్ చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయని చెప్పి అనుకుంటూ థాంక్ యూ లక్ష్మి గారు. థాంక్ యూ ఫిరోజ్.